హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా చెల్లి బర్త్‌డే సెకండ్ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తానని చెప్పాను కదా! సో, ఇదొచ్చేసి సెకండ్ వ్లాగ్ అనమాట. డే మొత్తం ఏం చేసాం, ఏంటి అనేసి ఈ వీడియోలో మొత్తం ఉంటదనమాట. చాలా ఫన్‌గా అయితది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మార్నింగే లేచి టెంపుల్‌కి అయితే వెళ్ళారనమాట. ఇది చెప్పాను కదా! మాకు నియర్ బై ఉన్న మా ఇంటి దేవత పగడాలపల్లి అమ్మవారి దగ్గరికైతే దర్శనానికైతే వెళ్ళారనమాట. మేమైతే కొంచెం లేట్‌గా లేసామని చెప్పి మా నాన్న, మా ఇద్దరు చెల్లెలైతే దర్శనానికైతే వెళ్ళారనమాట. సండే అవ్వడంతో చాలామంది అయితే రద్దీగా ఉన్నారు. చాలామంది అయితే సో, అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారనమాట. అక్కడే టెంపుల్ దగ్గర. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మా డ్యాడీతో కొన్ని పిక్స్ అలాగే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి కేక్ కటింగ్ అంతా నైటే అయిపోయింది కదా! ఇంకా మార్నింగ్ వచ్చేసి జస్ట్ నార్మల్‌గా పిక్స్ అవన్నీ తీసుకొని ఇంకా లంచ్‌కెళ్ళాము ఆఫ్టర్‌నూన్ అని చెప్పి ఇంకా ఇక్కడైతే పిక్స్ అయితే తీసుకుంటున్నామనమాట. ఇంకా నైట్ అయితే అక్కడ డెకరేషన్ దగ్గరైతే పిక్స్ తీసుకున్నాం కదా! ఇంకా మళ్ళీ అక్కడే ఎందుకు రొటీన్‌గా అని చెప్పి పక్కనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామనమాట. పిక్స్ మంచిగా మనకు మెమోరీస్ ఉంటాయి కదండీ! బర్త్‌డే అప్పుడు తీసుకున్నట్టు. సో, అందుకని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో పిక్స్ అయితే తీసుకున్నామనమాట ఫొటోస్. ఇంకా ఆ ఫొటోస్ అయిపోయిన తర్వాత లంచ్‌కి వెళ్దాము. కొంచెం లేట్‌గా అయితే చేస్తారు లంచ్ అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నామనమాట ఇక్కడ. మా చెల్లి చాలా రీల్స్ అయితే తీసుకున్నారు. కొంచెం ఫోటోషూట్ అయితే జరిగిందనమాట ఇక్కడ. మంచిగా హాఫ్ సారీ వేసుకుంది కదా! అందుకని. ఇంకా నెక్స్ట్ మా ఇద్దరు చెల్లెలైతే సేమ్ డ్రెస్ తీసుకున్నారని చెప్పాను కదా! అవైతే వేసుకొనేసి ఇంకా లంచ్‌కి అయితే వెళ్ళామనమాట. మంచిగా అందరం ఎవరికి కావాల్సింది వాళ్ళమైతే ఫుల్‌గా ఆర్డర్ పెట్టుకొని ఎవరికి నచ్చింది వాళ్ళైతే తిన్నామన్నమాట. నచ్చి ఇంట్లో పప్పన్నం చేసుకునింది అందరూ ఇంట్లో కలిసి తినొచ్చు కదా అని చెప్పి. అండి కష్టపడిన రోజులు కష్టపడినాం. ఏం లేకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఉంది అప్పుడు కాదు కానీ లేనప్పుడు కూడా అందరం కలిసి కష్టపడి ఈరోజైతే వచ్చాం కదా! రూపాయి ఉన్నప్పుడు ఎత్తిపెట్టుకొని ఎప్పటికెప్పుడుకో కాకోకుండా కనీసం మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్‌మెంట్ కోసమైనా యూజ్ చేసుకోవాలి కదండీ! చాలా కష్టపడ్డాము. అంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఒక స్థాయిలో అయితే ఉన్నామన్నమాట. అందుకని మా ఫ్యామిలీతో బయటికెళ్ళి తినాలి అనిపించింది కాబట్టి మనం డైలీ అయితే వెళ్ళం కదండీ! ఎప్పుడన్నా ఇలాగ మ్యారేజెస్‌కు, బర్త్‌డేస్‌కు ఇలానే వెళ్తాం కదా! ఒక వన్ టైం బయట తినడం వల్ల ఏం కాదనమాట. మనం ఎంతెందుకో డబ్బులు వేస్ట్ చేస్తుంటాం కదండీ! ఫ్యామిలీతో తిన్నప్పుడు డబ్బులేం వేస్ట్ అవ్వదనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్యామిలీతో. మనల్ని పుట్టి, పెంచి ఇంత పెద్ద చేసిండ్రు కదా డబ్బులు పెట్టి. మనం జాబ్ వచ్చిన తర్వాత మనం ఏదో రూ. 10 సంపాదించుకున్న తర్వాత మన ఫ్యామిలీతో కూడా మనం ఇలా మంచిగా టైం స్పెండ్ అయితే చేయొచ్చనమాట. అందరం మంచిగా తినేసి ఇంకా పార్క్‌కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ తిన్నాం కదా! మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళేసి ఆఫ్టర్‌నూన్ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ పార్క్‌కి అయితే వచ్చామనమాట. ఇది వేంపల్లి దగ్గర మనకు బయట ఉండదనమాట పార్క్ వచ్చేసి. ఆ పార్క్‌కి అయితే వచ్చాం. పార్క్ ఏమో మరీ చిన్నది కాదు, అలానే చాలా పెద్దది కాదు. ఒక రకంగా అయితే ఉందనమాట పార్కు. నాకేమనిపించిందంటే అక్కడ కొంచెం చెత్త ఒకటి తిన్న ప్యాకెట్స్ అవన్నీ ఎక్కువ వేశారనమాట. కొంచెం క్లీన్‌గా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించిందనమాట. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం పార్క్‌కి అయితే వెళ్ళామనమాట. ఆఫ్టర్‌నూన్ తిన్నాం కదా! ఇంకా నిద్ర వస్తానట్టుంటే కొద్దిసేపు అలా తిరుగుతూ ఉన్నామనమాట. పిల్లలు చదువుకున్న తర్వాత లక్షలు డబ్బులొస్తే పేరెంట్స్ గర్వంగా ఫీల్ అవుతారు. నేను కాదని చెప్పడం లేదు. కానీ అదే డబ్బులతో మనం పేరెంట్స్‌తో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అంతకు రెండింతలు హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఏమంటారు? అవునా కదా! మన పేరెంట్స్ మన దగ్గర చిన్న పిల్లలయ్యి వాళ్ళు మనం ఎలా ఉంటామో వాళ్ళ దగ్గర మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు కూడా మన దగ్గర అలా చిన్న పిల్లలుగా మారి ఏదైనా చేసినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంటది కదా! ఇలాగనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఆ రోజు మొత్తం అక్కడ పార్క్‌లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ మా మమ్మీ, మా డ్యాడీ అయితే చేశారనమాట. చాలా బాగా అయితే మేము ఆడుకొని బాగా ఎంజాయ్ అయితే వచ్చామనమాట. ఇక్కడ మా చెల్లి బుడగలు పట్టుకునింది కదా ఇందాక. బుడగలు అంటే ఊపిరి బుడ్డలు. ఆయన పీస్ మీట్ ఆయన్ని తీసుకొని వచ్చిండనమాట అక్కడికి. ఇవ్వండి 2 ఫోటోలు తీసుకొని ఇస్తాము అంటే నయ్యి హై అన్నాడు. ఇంకా నాకు హిందీ రాదని ఏం చెప్పాలి అనంటే పీస్ మిఠాయిలు తీసుకుంటాం ఇస్తావా అంటే, ఇస్తా మేడం అనిండు. అంటే తెలుగు వచ్చు కానీ కొంచెం వచ్చు ఆయనకి. నాకు హిందీ ఉరువే రాదు కదా! ఇంక ఎలాగోలా మేనేజ్ చేసుకొని దాంతో అయితే బుడగలు తీసుకొని దాంతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మేమన్నీ ఇవన్నీ చూసినాం కదండీ! ఇంకా అమ్మ, నాన్న ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం, ఇలా చేయడం అయితే మాకంటే వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అవన్నీ చూసి. మా అమ్మ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది కానీ వచ్చేసరికి అవన్నీ హ్యాండ్స్, లెగ్స్ అవన్నీ పెయిన్ అయితే వచ్చాయని అయితే చెప్తుందనమాట.
మా అమ్మ మనల్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అంటే మీన్ ఎలాగ ఎక్కడ అట్లా రూల్స్, రిస్ట్రిక్షన్స్ అలా లేకోకుండా వీళ్ళేమో బాగుంటారు హ్యాపీగా. మనల్ని కూడా హ్యాపీగా చూసుకుంటారు. మరి చెప్పాను కదా, మా బాబాయిని కూడా తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంక అందరం అయితే ఉన్నామన్నమాట. ఆ రోజు మా హస్బెండ్ కొంచెం మూడీగా ఉన్నాడు కాబట్టి ఇంకా అంత బాగా ఎంజాయ్ అయితే చేయలేకపోయారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి చెప్తున్నాను కదా, బయట తిరిగి తిరిగి ఇలానే తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇక్కడ మా బాబాయ్ ఇది చెయ్యి అని అంటే మా నంద అయితే ఇది చేస్తానమాట. అంటే పడుకొని లేవడం ఇలాగా. ఇంకా మేము అన్నీ అక్కడ ఉండేటివన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఈ పీస్ మీట్ అయినా పోతా అంటే బాయ్ బాయ్ అని చెప్తా అంటే బాయ్ అమ్మ బాయ్ అమ్మ అని చెప్తున్నారనమాట. ఇలాగ రోజు వేస్తే మన బాడీ బాగా మంచిగా ఫిట్నెస్ అవుతుందండి. మనం ఎప్పుడో ఒక్కసారి వేస్తే పెయిన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. అలాగే మా అమ్మకు కూడా పెయిన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కొత్తగా కదండి, కొంచెం హ్యాపీగా కొంచెం ఎక్సైట్మెంట్గా బాగా చేస్తున్నారనమాట. చూసిన వాళ్ళకి ఏం కాదు కానీ చూడని వాళ్ళు అయితే చాలా ఎంజాయ్మెంట్, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా అలాగా. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఆ రోజు సండే అవ్వడంతో చాలామంది చిన్నపిల్లలు అయితే వచ్చారనమాట. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా పిల్లలు అంటే మనం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు వేరు, ఆ పిల్లలు ఉంటే అన్నీ మంచిగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళైతే ఒకటైతే ఐ మీన్ ఎక్కడం ఉయ్యాల అవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. చిన్న పిల్లలకి కాదు, ఒక ఏజ్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళకి కూడా మంచిగా యూజ్ చేసుకొని ఆడుకొని అక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే పెద్దవాళ్ళకైతే మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మనకు ఈ పార్క్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ ఓపెన్లో ఉంటుందంట. మార్నింగ్ టైమ్స్ అయితే ఓపెన్లో ఉండదంట. మేము చాలాసార్లు వెళ్ళాలని చూసాం కానీ మార్నింగ్ టైమ్స్ అవ్వడంతో ఓపెన్ అవ్వలేదన్నమాట. ఈవినింగ్ మనకు 5 o'clock అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ మా హస్బెండ్ని పీస్ మిఠాయిలు తీసుకోమని చెప్పింటే అవి పట్టుకొనే ఉన్నాడనమాట చేతిలో. తినని అంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఫుల్ తిన్నాం కదండి. ఇంకా ఈవినింగ్ అయితే తినాలి అనిపించలేదనమాట. అందుకని మా హస్బెండ్ చేతికిచ్చి మేమైతే ఇక్కడ ఎక్సర్సైజ్లు అవి ఇవి చేస్తున్నాం అనమాట. తిన్న తర్వాత ఎక్కువ చేయొద్దండి అబ్బా బాబాయ్, పెయిన్స్ అయితే మామూలుగా రాలేదనమాట. అప్పుడేమో అనిపిదండి, చేసేటప్పుడు బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మనకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మా అమ్మమ్మ మా నాన్న, మా అమ్మ చేస్తుంటే పోయి మా నాన్న కూడా చేసిండు అనమాట. అటు సైడ్ పట్టుకునేది లేదండి ఆ ఇన్స్ట్రుమెంట్కి, అందుకని పక్కన చేయబెట్టుకొని అయితే వేసాడు అనమాట. మా అమ్మ మా నాన్న చాలా స్పీడ్గా అన్నీ వేశారు కాబట్టి పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అయితే గడిచిందనమాట. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి, మనకి ఏజ్ పోతే మళ్ళీ రాదు కదా. సో ఆ ఏజ్లో అలా హ్యాపీనెస్గా ఉండాలన్నమాట. ఇక్కడ మా చెల్లి దాని మీదకి ఎక్కి దాంట్లో ఒక పీస్ మిఠాయి, దీని నోట్లో ఒక పీస్ మిఠాయి అయితే పెట్టి అక్కడ 2 ఫొటోస్ అయితే తీసుకున్నదనమాట. ఇంకా ఇవి ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ నేను ఊగుతా అంటే నేనైతే మా అమ్మని కూడా పిలిచాను అనమాట, రా అమ్మ ఊదామని చెప్పి. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది. కొద్దిసేపు ఉయ్య పక్కన ఉంది కదా, అదైతే మంచిగా ఊగుతున్నారు కానీ కొంచెం భయం అయితే వేసిందనమాట. అసలు ఎలా ఊగుతారు ఏంటి ఇలాగా. మేము ఇంకా బయటకు మామూలుగా హైదరాబాద్లో ఏమైనా పార్క్కి వెళ్తాం కదండి, ఊయాలంటే అక్కడ వాచ్మెన్లు చూస్తూ ఉంటారనమాట. ఊదండి మా ఊగద్దండి, ఇది చిన్నపిల్లలకి అలా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడైతే ఎవరైతే లేరనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఊగుతున్నారు, చేస్తున్నారు, ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట. అక్కడ సిస్టర్స్ వాళ్ళు కూడా చెప్పారనమాట, ఎవ్రీ వీక్ సండే మేము కూడా వస్తూ ఉంటాం అక్క ఇక్కడికి, బాగా ఊగొచ్చు అనమాట, ఎవరైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ రూల్స్ ఉండవు కదా, ఏజ్ లిమిట్స్ అట్లాగా అని చెప్పి. ఇక్కడ మా చెల్లి అయితే కోతి వేషాలన్నీ వేస్తుంది అనమాట. దాని మీదకి ఎక్కడం, దీని మీదకి ఎక్కడం ఇట్లయితే చేస్తుంది అనమాట. మేము చేసేది ఆమె చేయట్లా, ఆమె చేసేది నేను చేయట్లా. ఇక్కడ మా అమ్మ నేనైతే చిన్నప్పుడు ఇవ్వగా గుర్తుందంటే అదైతే ఊగుతానమాట. ఇక్కడ మా చెల్లి వచ్చి నేను బలవంతురాలని చూడండి ఎవరి సైడ్ ఊగుతారో అని చెప్పి అయితే చేస్తాను అనమాట. వీడియో చాలా ఫన్నీగా ఉంది కదండి. మీరు కూడా ఖచ్చితంగా మీ వాళ్ళతో అయితే ఇలా టైం దొరికినప్పుడు మంచిగా ఎంజాయ్ అయితే చెయ్యండి. పోతే మళ్ళీ టైం రాదనమాట. డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు అని, డబ్బులు సంపాదించినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్, కానీ ఇలా కాదు కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి.